హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 2023 సంవత్సరపు ఆక్స్ఫోర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ మీకు తెలుసా? ఈ సంవత్సరపు సాంస్కృతిక మార్పులు మరియు ధోరణులను ప్రతిబింబిస్తూ ప్రజల సాధారణ భావాలను వ్యక్తపరిచే ఒక పదానికి ఈ ప్రతిష్టాత్మక బిరుదు లభిస్తుంది. మరి ఆ వర్డ్ను డిస్కవర్ చేయడానికి మీరు రెడీనా? రిస్. ఇది చరిష్మా, చామ్ మరియు ఎవరినైనా రొమాంటిక్గా ఆకర్షించే సామర్థ్యానికి సంబంధించిన స్లాంగ్ పదం. ఇది చరిష్మా యొక్క సంక్షిప్త రూపం. గ్రీకు భాషలో అనుకూలత లేదా గ్రేస్ అని అర్థం. 2023 సంవత్సరంలో రిస్ పెరుగుదల గమనార్హమైనది. ఆన్లైన్ సంభాషణలలో ఇది ఎలా విస్ఫోటనం చెందిందో మరియు యువత ఎలా స్వీకరించిందో మనం చూశాము. టామ్ హాలండ్ వంటి ప్రముఖులు ఈ పదాన్ని ఉపయోగించడం ద్వారా దాని ప్రజాదరణ మరింత పెరిగింది. రిస్ గుర్తుంచుకోవడానికి సులభమైన పదం. ఇది ఇన్ఫార్మల్ కన్వర్సేషన్స్ మరియు ఆన్లైన్ కమ్యూనికేషన్లకు ఆకర్షణీయమైన పదంగా మారింది. రిస్ కేవలం ట్రెండింగ్ పదం కాదు, ఇది ఆధునిక ప్రపంచంలో వ్యక్తిగత సంబంధాన్ని మనం ఎలా చూస్తాము మరియు విలువ ఇస్తాము అనే దానిలో మార్పును ప్రతిబింబిస్తుంది. ఇది మనోహరంగా, ఆకర్షణీయంగా మరియు ఇతరులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉండాలనే కోరికను సూచిస్తుంది. కానీ రిస్ మాత్రమే ఈ ప్రతిష్టాత్మక బిరుదు కోసం పోటీపడిన పదం కాదు. ఇతర పదాలు కూడా పోటీ పడ్డాయి. అవి స్విఫ్టీ, డీఇన్ఫ్లుయెన్సింగ్, బేజ్ ఫ్లాగ్, ప్రాంప్ట్, హీట్ డోమ్, సిచ్యువేషన్షిప్. రిస్ సెంటెన్స్లో ఉపయోగించే కొన్ని ఉదాహరణలు. He's got so much riz, he could charm the birds out of the trees. She's got incredible riz, she always knows how to start a conversation. Riz అనే పదానికి ఖచ్చితమైన అర్థం సందర్భం మరియు పరిస్థితిని బట్టి మారుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.